SRR Vari Prestige Project Sriram Riverview 3 and 4 BHK gated community apartment at Narsingi. Phone number 92462 ప్రశాంత్ తెలంగాణ రాష్ట్ర కమిటీ BDS రాష్ట్ర కమిటీ సభ్యుని. తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ, సెంట్రల్ యూనివర్సిటీ విద్యాలయానికి పోరాటాలకి నిలవైనటువంటి సెంట్రల్ యూనివర్సిటీ సంబంధించినటువంటి భూముల్ని 400 ఎకరాల భూముల్ని వేలం పాటకి వేయడం అనేది కాంగ్రెస్ గవర్నమెంట్కి ఇది సరైన పద్ధతి కాదు. గతంలో ఉన్నటువంటి గవర్నమెంటు ఈ భూముల్ని ఏలం వేస్తే కాంగ్రెస్ గవర్నమెంటు తనకు సంబంధం రాకముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతుందో రేవంత్ రెడ్డి గారు వెంటనే స్పందించి ఆ రేవంత్ రెడ్డి సంబంధించిన దాంట్లో ఈ భూముల్ని వేలవేయటం ఏదో అని చెప్పేసి ఒక పక్క చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు గద్దెనెక్కిన తర్వాత అధికారంకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే భూముల్ని ఏలం పాట వేయడం సరైనది కాదు. నిన్న ఆదివారం పూట ఆళ్లే ఒక పక్క ఉన్నప్పటికీ విద్యార్థులు మొత్తాన్ని అడ్డుకోవడం కోవాలంటే ఇది సరైన సమయం అని చెప్పేసి ఒక పక్క అధికారుల్ని పోలీసుల్ని మొత్తాన్ని కూడా తీసుకొని వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో అమ్మాయిలను అనేది చూడకోకుండా జుట్లు పట్టి లాగేసి ఈడ్ చేసి బస్సులలో తీసుకెళ్లి అరెస్ట్ చేసిన పద్ధతి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన కంటే ముందు అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అమ్మాయిల పలపాక జరుగుతున్నటువంటి దాడుల మీద ఖచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంట్ ప్రజాస్వామిక సంబంధించినటువంటి దాంట్లో సరైన సంబంధం లేదు అని చెప్పేసి కూడా ఆ బీఆర్ఎస్ గవర్నమెంట్ గద్దెనెక్కించిన తర్వాత గద్దెని దించి గవర్నమెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ని గద్దెనెక్కించిన తర్వాత కూడా అదే పరిస్థితి కూడా ఈరోజు అవలంబిస్తూ ఉంది. సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి 400 ఎకరాల సంబంధించినటువంటి భూమిని ఏలంపాటుకి వేసినటువంటి ప్రభుత్వం ఇది కనీసం సిగ్గుండాలని చెప్పేసి కూడా BDS ఆరోపణ చేస్తూ ఉంది. ఎందుకంటే ఒక పక్క విద్యార్థులకు సంబంధించిన దాంట్లో భవిష్యత్తులో ఉన్నటువంటి విద్యార్థులకి నిలయంగా ఉన్నటువంటి ఈ గవర్నమెంట్ ఏదైతుందో వెంటనే ఈ ఏలంపాటుని కూడా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి BDS డిమాండ్ చేస్తూ ఉంది. దాంతోపాటు ఈ వెనక్కి తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు మొత్తం కూడా ఐక్యం చేసి పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ SFI తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అలాగే రేవంత్ రెడ్డి యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరుగుతూ ఉంది. గత 2 రోజుల క్రితం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దారాదత్తం చేస్తూ కార్పొరేట్ శక్తులకి అమ్మేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి తక్షణ వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈరోజు SFI కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి భూమిలో జీవరాశులు, జంతువులు చాలామంది జీవిస్తూ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ బయోడైవర్సిటీ దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. తక్షణం ఇది మానుకోవాలని చెప్పేసి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి టీడీ ప్రభుత్వం హయాంలో అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ కాపాడాలని చెప్పి ప్రభుత్వం ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అధికారం రాకముందు ఒకలాగా, అధికారం వచ్చిన తర్వాత ఇంకోలాగా వ్యవహరిస్తూ ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, తక్షణం నువ్వు చేసినటువంటి హామీ ఏదైతే ఉందో ఇచ్చిన సర్క్యులర్ని ఈ భూమిని ఒక ఇన్ని కోట్ల రూపాయల విలువైనటువంటి భూమిని సర్క్యులర్ వెనక్కి తీసుకోవాలని చెప్పి SFI డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.